ఒక 60-70 సంవత్సరాల పైగా వదిలేని దాని లోపల ఉండేవాళ్ళు అంత ముందులో మనం ఉన్నామంటే మన పూర్వ జన్మ అదృష్టం, మన పెద్దోళ్ళు పెట్టిన మనకు పిచ్చ. ఓం నమః శివాయ. ఏదో చిన్న మాటలు మాట్లాడేదానికి లేదు. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా మనం సంతోషము ఈ భాగ్యం కల్పించిన కూడా అందరూ కూడా వాడు ఒక చేయి నరికితే మనం 2 చేయి నరకాలనుకుంటాం. అనుకుంటాం లేదమ్మా? పాపం వైరాగ్యం తినే ఆహారం బట్టి, వాతావరణం బట్టి ఏం కానీ కోర్టుకి వేద్దామా, వాళ్ళు ఏమన్నా చేద్దామా, వాళ్ళ దగ్గర తగిలిద్దామా, లేకపోతే భార్య భర్తల కింద లింక్ పెడతామా, అక్క చెల్లెలకు లింక్ పెడతామా, అన్నదమ్ములకు లింక్ పెడతామా, అన్ని చేసేసి వాడు ఆ నేలంతా మనం కొట్టేద్దామా, నువ్వేం ఎత్తుకొని పోతావా? ఏమి లేదు, మాట కూడా తెలుసు ఏమి లేదు. అందుకని కూడా ధర్మాన్ని పట్టుకున్నామా, ధర్మాన్ని ఈ చుట్టుపక్కల ఏమన్నా మీకు పరిస్థితులు బట్టి పోతే కూడా పొద్దున్నే అవకాశం ఉండేవాళ్ళు పాలు పిండి పోసేసి ఆవులు ఉండేవాళ్ళు ఒక 7-7:30కి రండి, మహామంగళారతి చేస్తాం. ఇక్కడ
మనం అందరూ ఒక ఆనందం ఉంటుంది. ఈ ఊరు గురించి నేను అప్పుడే చెప్పాను, చాలా భక్తి శ్రద్ధలతో కొన్ని ఊర్ల పేర్లు చెప్పాలా అంటే కాయ, కరిపారం, అక్షంతులు ఎత్తుకోరా అంటే పిల్ల, చెల్ల, గుడ్డు, గోద అందరూ రాముడు వెళ్ళిపోయేటప్పుడు చెట్టు జామ కూడా తిరిగిందంట. జమ్మని పెళ్లి గురించి చెప్పుకుంటా వస్తుంది. మనం మిగత తక్కువని కాదు నేను చెప్పేది, అంత భక్తి. కొన్ని చోట్ల కార్యకర్తల మారిగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చేస్తే నేను ఎందుకు చేస్తాయా ఇచ్చా. ఈ కుళ్ళు ఉంటుంది చూడండి, ఈ కుళ్ళు అనేది మనిషిని ఎక్కడికో తీసుకోబోతుంది. ఒక పండు కొంచెం కానీ ఒక్క చోట కానీ కుళ్ళిందంటే అరటి పండు కానీ మామిడి పండు, ఆ పండంతా కుళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని తినలేమండి, పురుగు పడుతుంది. అక్కడ మనిషి జీవితం కూడా అంటే మనలో కానీ కుళ్ళు అనేది ఏర్పడితే మన జీవితం నర 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 నరం కుళ్ళిపోతా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ శివరాత్రి గురించి రేపు ప్రతి చోట కూడా ఒక్క నిమిషం నేను చెప్పేది ఇదే పనిగా చెప్పద్దని. మనకు పనులు ఉండండి, కలికాలం కదా, కలికాలం ఇది. పనులు 24 గంటలు నిద్రలో కూడా మెలకు వస్తే పని చేస్తూ ఉంటాం. ఆలోచన పని అంటే గడపారెత్తుకొని వాడతాం, నేను చెప్పను. ఆలోచన ఎట్లా రేపు ఏం చేయాలా, రేపు ఏం చేయాలా, మెలకువలో కూడా అంత ఆలోచిస్తేనే బతికేది కష్టం అనేది. ఎందుకంటే పోటీ వచ్చేసిందని. ఇప్పుడు ముందంటే మిద్ది మీద మిద్ది లేదు, కారు మీద కారు లేదు. వాళ్ళు ఆల్టో కొన్నారా, శాంట్రో కొనాలా, శాంట్రో కొన్నారా, స్విఫ్ట్ కొనాలా, స్విఫ్ట్ కొన్నారా, ఇంకొకటి స్విఫ్ట్ డిజైర్ కొనాలా, దాన్ని కొన్నారా, ఇంకొకటి కొనాలా. పోటీ పోటీ. ఈ పోటీకి తప్పులేదు. వైరాగ్యం లేకపోతే ఏమీ సాధించలేం. వైరాగ్యం లేకపోతే నేను కూడా ఇంచేపు ఇక్కడ నిల్చుకొని మాట్లాడను. వైరాగ్యం మనిషికి ప్రతి ఒక్కరికి అవసరం. అవసరం లేదంటే తల్లి పురిట్లో బిడ్డని సాకలేంది. ఆ ప్రేమ ఉంటే కాబట్టి, ఆ వైరాగ్యం ఉన్నది కాబట్టి, సాకినారు కాబట్టి మనందరూ ఈ రోజు నిలబడినాం ఇక్కడ. లేకపోతే ఎప్పుడో పురిట్లోనే పోయి ఉంటాం మనం. తల్లి వాళ్ళు ఏడుస్తూ ఉంటే కూడా ఇట్లా తిరుక్కొని పనుకుంది అనుకో, తెల్లారి పాటికి వాళ్ళకి అక్కెళ్ళిపోయి ఎప్పుడో పైకి వెళ్ళిపోయింటారు పిల్లలు. ఎట్లా కాపాడిందో మహానుభావుడు ఆ అనుగ్రహంతో మనం అందరూ కూడా ఇంచేపు ఉన్నాం. మీరందరూ కూడా ఆ పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవాలా. ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు అన్నదానంతో సహా లోపల జరిగిన పూజలు అయితేనేమి, భజన కాడ అయితేనేమి, కోలాట్ల గురించి అయితేనేమి, అభిషేకం గురించి అయితేనేమి కొంచెం చెప్పుకోనండి. రేపుసారి కూడా శివరాత్రికి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట కూడా పాల్గొంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భక్తి పెరిగిపోతుందంటే చాలా కష్టం అండి. ఇది కొంచెం ఒక ఆనందం. సినిమా చూస్తాం ఆనందం, సీరియల్ చూస్తాం ఆనందం, వార్తలు చూస్తాం అదొక పిచ్చి. వార్తలు కూడా ఒక పిచ్చి, నేను కూడా చూస్తాను ఒక పిచ్చి. నా బిడ్డ కూడా నువ్వు చాలా వార్తలు చూస్తున్నావే అంటారు, ఒక పిచ్చి. భక్తి కూడా ఒక పిచ్చి అండి. ఏ పిచ్చి కావాలో మీకే తెలుసు. ఆ పిచ్చిని మనం పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలన్నమాట. పట్టుకోకపోతే కాదు. కోలాట్లో ఒక ఆనందం చూడు, ఆ పాప ఎట్లాగెత్తాది, ఈ పాప ఎట్లాగెత్తానది, ఆయన ఎట్లాగెత్తాడు, కొంత ఒక ఆనందం కొంచెంసేపు అంతే. దాన్ని ఆడికి వదిలేయాల. అసలైంది పట్టుకోవాలండి, అసలైంది. రేపు కోలాట్లైనవునా కాదు కదా, కొంచెంసేపు మేము అందరూ ఇంకొక అరగంట సేపు వాళ్ళు వేసేసి బయలుదేరుతారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఆనందంలో మా బిడ్డలు కోలాట్లాడి పెట్టేసి, ఎందుకంటే మనం సినిమా పోయేది ఎందుకో, ఒక హీరోయిన్ చూసేది ఎందుకో, మంచి స్టెప్పులు వేస్తారు, హీరో మంచి స్టెప్పులు వేస్తాడు, అది ఒక ఆనందం అండి. తప్పేమీ లేదు. సినిమాలు మేము చూస్తాం, వార్తలు చూస్తాం, అన్నీ చూస్తాం, కానీ ఏమి కావాలో అదే పట్టుకుంటాం. ఒక పెళ్లి భోజనంలో 1000 పెడతారు, 30 రకాలు పెడతారు. మనం ఇది కావాలని అదే పెట్టుకుంటామా? అన్ని పెట్టుకొని 1-2 తిని ఎత్తుకొని ఆడ పారేస్తామా? ఏం చేస్తామా అక్క? మనకు కావాల్సిందే పెట్టుకుంటామా? అన్ని పెట్టుకొని ఇస్త్రాకాడ పారేస్తామా? అట్లా పారేస్తే వాళ్ళే పెట్టేస్తే పర్వాలేదు, కానీ మనమై వద్దంటూ కూడా కొంతమంది కావాలా 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 అని పెట్టుకుంటారు, కానీ తినలేరు. ఆడ పారేస్తే కూడా అది కూడా కర్మే. మా బిడ్డలు బాగా తింటున్నారు. చాలు, ఏది కావాలో అదే పెట్టుకోవాలా. అవసరం లేని చిన్న బిడ్డలకి ఒకడు ఇప్పుడు నన్ను కొంతమంది ఈ బుద్ధి పెట్టన్నారు, పిల్లకాయలు అందరికీ పెట్టుకొని వస్తున్నాయి. మన ధర్మం. వయసులో అన్నారు, మీ కొడుకులు కానీ ఎవరైనా మిమ్మల్ని గట్టిగా బట్టి అమ్మా డ్వాక్రా లోన్ తీరిపోయింది, నాకు బైకే కావాలని వాడు 15 ఏళ్ళప్పుడు అడిగినాడు అనుకోండి,
కొనియకూడదండి. ఒక వయసు వచ్చేపాటి వరకు మనం కొనిచ్చకూడదు. దాంతో వాడు ఎక్కడికో వేసుకొని ఆ బైక్ వేసుకొని పోతాడు, చెడ్డ పిల్లకాయలతో తిరుగుతాడు, 10 గంటల పైన వస్తాడు. నేను నా బిడ్డలకి చెప్తా ఉంటాను, బిడ్డలకంటే ఆడబిడ్డకి కాదు కానీ ముఖ్యంగా కొడుక్కి 10 గంటల పైన ఆడ తిరిగి వచ్చేయాలని అంటాను. కొంచెం గట్టిగా కూడా చెప్తాను ఒక్కొక్క రోజు తిట్టి. 10 గంటల పైన ఎవరుంటారు మా సాయంత్రం అయితే 84 లక్షల జీవరాశులు అన్ని కొన్ని బయటకు వస్తాయి. పాముని, చెర్రని, తేలని, పులులని, తోడేళ్ళని, సింహాలని, ఇంకా రకరకాలుగా. మనమేమవుతాం, సాయంత్రం 6 గంటల పొద్దుపోతే గూటికి చేరుకుంటాం. అవి బయటకు వస్తాయి. 10 గంటల పైన నీ కొడుకు బయట ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసినాడు, నాట్రిచ్ బిల్లు వచ్చిందంటే వాడు ఆల్రెడీ చెడ్డ మార్గంలో వెళ్ళిపోతారని నిదర్శన. మీరు దానికి పంచాలు ఎత్తుకొని ఆ ఐవో దగ్గరిపోతా, ఈ ఐవో దగ్గరిపోతా, 60 వయసుకు తాయితు కట్టుకుంటా. యా తాయితు పనికిరాదు, యా పంచాలు ఏమి చేయలేదు. మీరు చేసిన పనే. 10 గంటల పైన నీ కొడుకు నాట్రిచ్ బిల్లు వచ్చిందంటే అయిపోయి పని. 10 గంటల పైన ఎక్కడ పోయినావు? మరుసటి రోజు గట్టిగా కొడుకుని అమ్మ పట్టుకోవాలా, నాయనికి జవాబు చెప్పడం, చట్ట పట్టుకోవాలా, సినిపోవాలా. 2000 రూపాయల సొక్కాయ కూడా గుంజి 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 ఇస్తే పలామని. వినపోతే మనం ఏం చేయగలుగుతామన్నా? చెప్పాల్సిన ధర్మం మంది. వినపోతే వాళ్ళ కర్మ. ఏ మాటనైనా మనం పట్టుకోవాలా. పెద్దోళ్ళైనా చిన్నవాళ్ళని, ఇది చిన్నోళ్ళకో పెద్దోళ్ళకో రేపో మాపో చనిపోయే వాళ్ళకి అందరికీ ఉపయోగపడే మాటలు ఇప్పుడు చెప్పులేదు. ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డలకి. తల్లులు తప్పు మా, తల్లులు తప్పు, బిడ్డలు తప్పు ఎప్పుడు ఉండదు. ప్రతి ఒక్క బిడ్డ ఏనుగు, తిరుమల కొండలో ఏనుగు ఎంత ఎత్తు, శామీన ఎత్తు చూసినారు కదా అందరూ, టీవీలో చూస్తుంటారు, లేదంటే బ్రహ్మోత్సవాలప్పుడు. అంత ఎత్తు ఏనుగా రానండి. ఇంత బిడ్డ ఉంటాడు మావిటివాడు. బిడ్డ అంటే వయసు కాదు, పుట్టి అంకిష్టం పెడతాడు. కూర్చోంటే కూర్చుంటుంది, తొండ ఎత్తిన పెట్టుంటే పెడుతుంది. ఏనుగు లొంగతా ఉండేది. మీ కొడుకులు మీరు ఎంచుకోకుండా మనం ఊరి మీద పడి నా బిడ్డ మాటిల్లా, నా బిడ్డ. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు మంచి మంచి కథలు వినాలా, మంచి మంచి పురాణాలు వినాలనేది. సినిమాకి పోయేదో, హీరోయిన్ల ఫోటోలు పెట్టుకునేదో, జుట్టు ఇట్లా కత్తిరించుకొని వాడిని చూసేదో చూస్తే ఏమవుతుందా? అట్లా జుట్టు కత్తిరించుకునే కొడుకే పుడతాడు. ఆ హీరో ఇట్లా స్టెప్పులు వేస్తే వీడు ఇట్లా స్టెప్పులు వేసి కాళ్ళు చేయించుకొని వస్తారు. అందుకే మంచి గర్భవతి 3వ నెల దాటింది, దాల్చిందంటే, నెల తప్పింది అంటే ఆ పాప అప్పుడు ఇంకా వాళ్ళకి ఏదైనా ఒక అరికట్ట చూపించేదో, ఇట్లా ఏదైనా ఇతిహాసాలు పురాణాలు. అమ్మ రామాయణం చదువునైనా శ్రీరామ అని 2 సార్లు రాయినైనా 2 సార్లు శ్రీరామ శ్రీరామ ఓం నమ శివాయనని ఎంతమంది అంటున్నారు? మా కోడళ్ళకే కూతుర్లకి ఎంతమంది చెప్తారు ఫోన్లు చేసి? అట్లా చెప్పరు. ఏదైనా అందమైన ఫోటో పెట్టుకునైనా తెల్లారి అందంగా చూడు. నీకు ఎంత అందం పుట్టే మాత్రం బుద్ధి ఉంటే కదా. అందం కడికి తాగేది కాదండి. ఎంతో మంది నాకు తెలిసి అందమైన భార్యలు కట్టుకొని బెంగళూరులో ఉండే పడే బాధలు వాళ్ళు. ఆ భార్య 12 గంటలకు వస్తే అడగలేకుండా ఉన్నాడు మగోడు. ఇంకెందుకు ఆ మగోడు బతుకు? 12 గంటలకు భార్య వచ్చి తలుపు తీస్తే తలుపు తట్టి ఆడికి పోతాడు. నీకేం పని? చాలా మా అమ్మగారికి కింది కట్లో. పరిస్థితులు కుంగిపోతున్నారండి చాలా మంది. అందువల్ల మనందరూ కూడా ధర్మాన్ని పట్టుకోవాలా. ఏనుగు కథ చెప్పినాను. ఏనుగు అట్లాంటి లొంగిందంటే మన కడుపులో పుట్టిన బిడ్డ 9 మాసాలు కని చిన్ననింకా వాడిని పెద్ద చేసిన బిడ్డ ఎందుకు లొంగడు? లొంగపోతే రోజు వచ్చి ఇక్కడ స్వామి పాదాలు పట్టుకోండి వాడు ఖచ్చితంగా మాట్లాడు. ఆ మారిన దాంట్లో గురువుల వల్ల అయితేనేమి, ఇంకొకరి వల్ల అయితే నేను అప్పుడు నువ్వు చెప్పినట్లే నేను కూడా. నేనే పైన ఇంకా ఊళ్ళో చేసి నీటి వాక్కలు నేర్చుకుని రాలేదు. పరమేశ్వరుని పాదాలు బట్టి ఎవరి వల్ల ఒకరి వల్ల మారుతారు, ఖచ్చితంగా మారుతారండి. ప్రతి ఒక్కరూ మారాలా. ప్రతి బిడ్డ కూడా అమ్మా నాన్న మాట విన్న బిడ్డ చెప్పారు రామన. పుట్టనేమి గిట్టనేమి పుట్టలేని సిద్ధులని మనకు పద్యం చెప్పారు. అట్లా వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఊరికే వాడు భూమికి భారం. వాడు దయగలిగిన హృదయమే దైవ మందిరం, దయలేని హృదయం ధరణికి భారం అన్నారు. దయలేని హృదయం ఈ పూజావమ్మ వీళ్ళు ఎట్లా మోసేది ఈ పాపాత్మని అనుకుంటుందంట. ఈ పాపాత్మ ఎట్లా మోసేదని. ఈ చదువులైతేనేమి, ఐశ్వర్యాలైతేనేమి, ఇంకా రకరకాలుగా ఇవి శాశ్వతం కాదు. బుద్ధే శాశ్వతం, ధర్మం శాశ్వతం.
నిద్ర వస్తానది, నాకు మాట్లాడాలనిపిస్తానది. మాట్లాడతాం. అప్పుడే చెప్పాను నేను, యోగి భోగి రోగి. యోగి గురించి చెప్పినాను, భోగి గురించి చెప్పినాను, రోగి గురించి మర్చిపోయాను. అప్పుడే రోగి ఏదైనా జబ్బు వచ్చినోనికి మనకి నిద్ర పట్టదంటండి. తగ్గేదో, గీరుకునేదో, ఇంకేదైనా బాధపడేదో, లేకపోతే ఆ హాస్పిటల్ పోతా ఆడ ఆపరేషన్ బాగా చేస్తారంట, ఈడికి పోతే ఇంకేమో చేస్తారంట, ఆ వైద్యుల దగ్గరికి పోతా రకరకాలుగా పోతా. ఈ రోగి కూడా అంతే. భోగి అనేవారికి అప్పుడే చెప్పాను నేను, అతనికి అన్ని చెడ్డ అలవాట్లే. ఇంకా యోగులు మహనీయులు, మన వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా యోగితో సమానం అండి. మనమందరూ కూడా ఎప్పుడు ఇంచేపు కోలాట్లు వేసినారు, ఇప్పుడు మా బిడ్డలు కొన్ని స్టెప్పులు వేస్తారు. మనమందరూ చూద్దామా సంతోషంగా? ఇంచేపు చేతులు తట్టమని నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు వేసినాక అట్లా నిదానంగా అట్లా తట్టండి. నిద్ర రాదో తట్టి చెయ్యి కూడా మంచిదంట. అంటే మనం వ్యవసాయం చేసే వాళ్ళకి మనకు అవసరం లేదు, కానీ ఇది ఒక పెద్ద శిక్షణ పెట్టేసినారు యోగా సిస్టమ్ వరగా. తప్పట్లు తట్టుకునేది, నవ్వేది, దానికి 500 ఫీజు బెంగళూరులో. నవ్వేదానికి 500, చేతులు ఇట్లా కొట్టేదానికి 500. ఎన్నో రకాలుగా సంపాదిస్తున్నారండి బెంగళూరులో. నిజంగా మీరందరూ కూడా మా బిడ్డలో వేసిన స్టెప్ వేసినాక మీకు నచ్చితే నిదానంగా అట్లా తట్టడమా. ఇప్పుడు ఈ పాప యా ఊరు ఏమి? నా పేరు అక్షయ, మా ఊరు పేరు తుంగుపం. అందరూ వేసి స్టెప్స్ అంటే ఇక్కడున్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉండేదానికి మా అచ్చయ్య ఏదో ఒక స్ఫూర్తి ఇస్తుంది. మీరందరూ దానికే తప్పట్లు తట్టారు అనుకుంటాను నేను. చూద్దాం, చూడండి. ఎవరైనా కానీ చెయ్యి ఇట్లా అంటే ఆ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.